హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాలీవుడ్లో మంచి మంచి అప్డేట్స్ వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. ముందుగా తారక్ అన్న మరియు త్రివిక్రమ్ గారు కలిసి మరోసారి థియేటర్స్ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి మైథలాజికల్ మూవీతో వస్తున్నట్టు ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దాంతోపాటు ఒక పోస్టర్ కూడా వదిలారు. అందులో త్రిశూలం మరియు డిఎన్ఏ కలిసి ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అరవింద సమేతతో ఎన్టీఆర్ గారిలో ఉన్న ఉగ్ర రూపంని చూపించిన మాటల మాంత్రికుడు ఈసారి ఎన్టీఆర్ని ఎలా చూపిస్తారని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టైటిల్ అయితే మాత్రం గాడ్ ఆఫ్ వార్ అని అంటున్నారు, కానీ మూవీ టీం అయితే అఫీషియల్గా టైటిల్ ఏమి అనౌన్స్ చేయలేదు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధిని తీసుకున్నారు. నేనైతే ఈ మూవీ కోసం పిచ్చ వెయిటింగ్ అబ్బా. మీరు ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, రవితేజ్ గారు నటిస్తున్న ఇరుముడి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. సాంగ్ అయితే చాలా బాగుంది, ఇంకా క్యాచీగా కూడా ఉంది. ఇన్స్టెంట్గా ఎక్కేస్తుంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ మరియు సాంగ్ ఇప్పటివరకు రెండు బాగుండడంతో రవణ ఫ్యాన్స్ ఈ మూవీ మీద ఫుల్ ఆశలు పెట్టుకున్నారు. హోప్ రవి అన్న ఈ మూవీతో మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తాడని మన మూవీ లవర్ టాక్స్ నుండి గట్టిగా కోరుకుందాం. ఈ మూవీ ఇదే ఇయర్ ఆగస్ట్ 21కి రిలీజ్కి రెడీ అవ్వబోతుంది. నెక్స్ట్ అప్డేట్, మన అయ్యగారి అఖిల్ మూవీ నుంచి లెనిన్ ట్రైలర్ రేపు 4 గంటలకి రిలీజ్కి రెడీ అయ్యింది. అయ్యగారు ఈ మూవీ మీద చాలా హోప్సే పెట్టుకున్నారు. ప్రజెంట్ అయితే మూవీ మీద హైప్ అనేది ఏమాత్రం లేదు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూడాలి ఈసారైనా హిట్ కొడతారో లేదో. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ బాగానే ఉన్నా కూడా మూవీకి హైప్ రావాలంటే ట్రైలర్ బాగుండడం చాలా ముఖ్యం. చూద్దాం అఖిల్ ఈసారి ఏదైనా మ్యాజిక్ చేస్తాడో లేదో. నెక్స్ట్ అప్డేట్, ఈ నగరానికి ఏమైంది ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ మూవీ సీక్వెల్ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈరోజు కాస్త ఊరట కలిగింది. ఈ మూవీ సీక్వెల్ ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పటి ఆడియన్స్ మళ్ళా ఈ సీక్వెల్ని ఎలా ఓన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ మూవీ పార్ట్ 1 ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ మూవీ. ఈ సీక్వెల్ ఇదే ఇయర్ నవంబర్ 19న రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. ఇవే గాయస్ ఈరోజు టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ అప్డేట్స్లో మీ ఫేవరెట్ అప్డేట్ ఏంటి? ఈ 4 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.